Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ఆల్రెడీ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ గురించి చెప్పుకున్నాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే కీ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి. n=1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి, n=kకి మనం ట్రూ అనుకొని n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలని ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ఒక ప్రిన్సిపల్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది క్లియర్గా ఈ వీడియో లెక్చర్లో ఒక ప్రాబ్లంలో చూద్దాం. ప్రాబ్లంకి వచ్చినట్లయితే మీకేంటంటే ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దిస్ వన్. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఎంత టర్మ్ ఉంటుంది. ఆ ఎంత టర్మ్ మనం కనుక్కొని రాసుకోవాలి. ఆ ఎంత టర్మ్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు, అప్ టు n టర్మ్స్. ఆ ఎంత టర్మ్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఉండే నెంబర్స్ చూడండి. 1 2 3 అంటే ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ 2, థర్డ్ నెంబర్ 3. ఇలా ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ 2, థర్డ్ నెంబర్ 3 అయితే ఎంత నెంబరు n అవుతుంది. అలానే ఫస్ట్ మీకు 2 ఉందనుకోండి, అంటే ఫస్ట్ నెంబర్ 1+1, సెకండ్ నెంబర్ 2+1, థర్డ్ నెంబర్ 3+1. అలా ఎంత నెంబర్ ఏమవుతుంది? n+1. నెక్స్ట్ ఈ థర్డ్ డిజిట్ చూడండి, థర్డ్ డిజిట్ 3 అంటే 2+1. ఫస్ట్ నెంబరే 2+1 అంటే 1+2 అనొచ్చు. నెక్స్ట్ నెంబర్ వచ్చామంటే సెకండ్ నెంబర్కి 2 యాడ్ చేయాలి. అంటే 2 యాడ్ చేస్తా పోతే మీకు నెంబర్స్ వస్తాయి. ఇక్కడ 1 యాడ్ చేస్తా పోతే వస్తాయి. అంటే ఎంత నెంబర్ ఏమవుతుందంటే n+2. ఇంకా ఈజీగా నేను చెప్తాను చూడండి. 1 2 3 సో ఆన్ n, ఎంత టర్మ్ n. నెక్స్ట్ ఇక్కడ ఎంత యాడ్ చేస్తే వచ్చింది? 1 యాడ్ చేస్తే వచ్చింది ఫస్ట్ టర్మ్కి. కాబట్టి ఈ ఎంత టర్మ్కి కూడా 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 అనేది ఈ 1కి 2 యాడ్ చేస్తే వస్తుంది. 1 + 2 3. సో n+2. దిస్ విల్ బి ఎంత టర్మ్, n×n+1 n+2. ఇంకా RHS యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏది ఉంటే అది. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ని యూజ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం ఏం చేయాలంటే n=1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి, n=k ట్రూ అనుకోవాలి, అజ్యూమ్ చేసుకోవాలి, n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ n=1కి ఇది ట్రూ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. n=1కి LHS RHS. LHS అంటే ఇది n=1 LHS. n=1 అంటే n ఉండే దగ్గర 1 పెడితే 1 × 1+1 1+2 ఏమవుతుంది? ఇది 2, ఇది 3 కదా. 2 3 6. అదేవిధంగా RHSలో కూడా n ప్లేస్లో 1 రాద్దాం. n ప్లేస్లో 1 రాస్తే 1 × 1+1 1+2 1+3/4 అంటే ఏమొస్తుంది? 1 × 2 × 3 × 4. 4 క్యాన్సల్, ఇది కూడా 6. LHS = RHS. ఓకేనా? ఇప్పుడు n=kకి ట్రూ అనుకుందాం. ఫర్ n=k లెట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ. అంటే n=k రాయాలి. దట్ ఈజ్ 1 × 2 × 3 2 × 3 × 4 సో ఆన్ k × k+1 k+2 ఈక్వల్ టు k × k+1 k+2 k+3/4. ఇది ట్రూ, ఈజ్ ట్రూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? టు ప్రూవ్ ఫర్ n=k+1. అంటే ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ n ప్లేస్లో k+1 లేదా ఇది n అనే దగ్గర k రాసాం. ఇక్కడ n దగ్గర k రాస్తే ట్రూ అనుకున్నాం కదా. k+1 కూడా ట్రూ అంటే ఇక్కడ మీరు ఇది ఎంత టర్మ్, దీంట్లో k+1 రాస్తే k+1, ఇక్కడ k+1, k ఉండే దగ్గర k+1 రాయండి, k+2, k ఉండే దగ్గర k+1 రాయండి, k+3. ఈ టర్మ్ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తే మనకు RHSలో ఏం రావాలి అంటే, RHSలో ఏ ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ k ఉండే దగ్గర k+1 రాస్తే ఏం వస్తుందో ఆ ఆన్సర్ వచ్చేయాలి మనకు. వస్తే ప్రాబ్లం ఓవర్. ఇది రావాలి. ఇక్కడ k ఉండే దగ్గర k+1 రాస్తే ఏమొస్తుందో అది రావాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ టర్మ్ని యాడ్ చేస్తున్నాం బోత్ సైడ్స్. యాడింగ్ k+1th టర్మ్ అంటే ఇది
k+1 k+2 k+3 ఆన్ బోత్ సైడ్స్. ఎక్కడ దీనికి కావాలంటే ఈక్వేషన్ 1 అనుకోండి, ఆఫ్ 1 అని చెప్పొచ్చు. అంటే 1 × 2 × 3 ప్లస్ 2 × 3 × 4 ప్లస్ సో ఆన్ ప్లస్ k × k+1 k+2. ఇది kth టర్మ్. ఇప్పుడు k+1th టర్మ్ అంటే ఇది యాడ్ చేస్తున్నాం, k+1 k+2 k+3. అలానే RHSలో యాడ్ చేయాలి. ఇక్కడ RHSలో కూడా యాడ్ చేయాలి. RHSలో ఏముంది, ఆల్రెడీ ఉండే టర్మ్ ఇది, ఓకేనా, /4. దీనికి k+1 k+2 k+3 యాడ్ చేస్తున్నాం, k+2 k+3 యాడ్ చేస్తే 4 LCM అంటే ఏం లేదు, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. k × k+1 k+2 k+3, ఇక్కడ k+1 4 ఉంటుంది. 4 × k+1 k+2 k+3. ఏం చేయలేదు నేను, ఈ 4 ఇక్కడ రాశాను అంతే, ఇక్కడ 4, ఓకేనా. సో ఇప్పుడు ఏం కామన్ తీయచ్చో చూడండి. ఏమన్నా కామన్ తీయచ్చా ఈ మొత్తంలో? k+1 k+2 k+3 కామన్ తీయచ్చు. సో k+1 k+2 k+3 కామన్ తీస్తే ఇక్కడ k ఉంటుంది. సో k+1 k+2 k+3 కామన్ తీస్తే ఇక్కడ k+4 ఉంటుంది. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి, ఇది నేను ప్రూవ్ చేయాల్సింది ఏందో రాశాను ఇక్కడ. k+1 k+2 k+3 k+4 రావాలి. సో మనం ఏం రాస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ట్రూ అని ఇది ప్రూవ్ అయిపోయింది. ఫార్ n = k+1 గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏం చెప్తుంది, n = 1కి ట్రూ అయ్యి n = kకి ట్రూ అనుకొని n = k+1కి ట్రూ అని ప్రూవ్ చేస్తే బై మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ ఆల్ n, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. న్యాచురల్ నెంబర్స్ అన్నింటిలోకి ట్రూ అని ప్రూవ్ చేసేసినట్టే. సో ఈజీగా మనం ఈ స్టెప్సే ఫాలో అయినాం. n = 1కి ట్రూ అని ప్రూవ్ చేసాం, n = kకి ట్రూ అనుకున్నాం, అనుకున్నాం, n = k+1కి ట్రూ అని ప్రూవ్ చేసేసాం. ఇంతే. ఇంపార్టెంట్ 7 మార్క్స్ సమ్. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.